హలో. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అవునా సార్, ఏమిటా? అత్తయ్య గారే కదా, నేను పాస్టర్ని మాట్లాడుతున్నా. స్టిఫెన్ నా పేరు. ఎక్కడ సార్? స్టిఫెన్ అండి నా పేరు. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. బాగుండారా? బాగుంది సార్. మత్తయ్య గారే కదా? అవును సార్. ఓకే. అయితే మా చర్చికి వేరే వాళ్ళు ఎవరు మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చారండి. ఎవరు సార్? ఒకరు వేరే వాళ్ళు 10 రోజుల క్రితం వచ్చారు మా చర్చికి ప్రార్థన చేయమని. వాళ్ళు మేము అత్తయ్య గారి చర్చికి వెళ్ళామండి, మాకు బాగలేదు, ఇబ్బంది అయిపోయింది, మా పాప చనిపోయింది, అది అంటే అమ్మ మీరు ఎక్కడ అనకండి, అది దేవుడు పిలుచుకున్నాడు, మీరు అది దేవునికి ఇష్టమైంది మీ బిడ్డ, ఎక్కడ అనకండి అంటే పాపం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇదేదో గబుక్కున బయటకు వస్తాని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశా. అవును, మీ కాడికి వస్తారు సార్. నెల్లూరు వస్తున్నారు. భార్యాభర్తలా? భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు. ఎక్కడ సార్? నెల్లూరా? నెల్లూరు బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది నా చర్చ్. బస్ స్టాండ్ అంటే ఆర్టీసీ కాదు సార్, లేకుంటే? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరేనాది. ఏం చర్చ్ సార్? పెంతెకోస్తు అండి. పెంతెకోస్తా? పెంతెకోస్తు చర్చ్ నాది. మా ఇటువంటి వాటికి మన వాళ్ళు చాలా మంది సాయం చేయడానికి ఉన్నాం. మేము ఒక సంఘం ఏర్పాటు చేసాం. మన జాన్ బాబు గారు మేమంతా కూడా ఒక సంఘం ఏర్పాటు చేసి, ఎవరైతే పాస్టర్ గారు ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి చేయూతనివ్వాలి. కొంచెం బాగా అట్లా చాలా మంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు అమెరికా నుంచి ఒక అతను మనకు బాగా హెల్ప్ చేసే ఒక ఆయన ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఆయన. మేమంతా ఒక సంఘంగా ఏర్పడి కొంచెం బాగా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఉన్నాం. అయితే మొన్న పాపం వాళ్ళు భార్యాభర్తలు వచ్చారు ప్రార్థన చేయమని. ఇక మాట వచ్చి మీ మాట వచ్చింది. మా అత్తయ్య గారు అండి ఇట్లా ప్రార్థన చేసాము, 40 రోజులు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్నామండి, పాప చనిపోయిందండి అని అన్నారు. అయితే అమ్మ అది ఎవరు చెప్పకండి, అది దేవుడు పిలుచుకున్నాడు, దాంట్లో ఇంకా తప్పేం లేదన్నాను. మీరు సెటిల్మెంట్ చేసుకోలేదా? అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చింది సార్. 15,000 ఇచ్చారా? పోన్లేండి మత్తయ్య గారు, జాగ్రత్త. ఇంకా వాళ్ళైతే చెప్పాను నేను, మీరు అసలు ఇంకా బయటకి వెళ్ళమాకండి, బయటకి చెప్పమాకండి ఈ విషయాలు అని చెప్పాను. లేదు మేము కూడా మా పాస్టర్ గారు 10,000 అన్నట్టున్నారే, నాకు 10,000 అన్నట్టున్నారు. లేదు సార్, 10,000 చెప్పారా? కాదు 15,000. 15,000 ఇచ్చావా? ఫోన్లో 15,000. కాకపోతే కొంచెం ఏమైనా వస్తే ఊరికే రెట్టించి మాట్లాడకుండా అమ్మ దేవుడు పిలుచుకోవడం అని చెప్పి సైలెంట్ అయిపో. అంతే సార్, మనం అంతే చెప్పేది. మన కాడకు కూడా 3 సార్లు వచ్చారా, మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు. సరే అమ్మా, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మీకేం అభ్యంతరం లేదు, రండి, మీ ఇష్టము అని చెప్పినా సార్. మన కాడకు కూడా 3 సార్లు వచ్చారు. ఏది ఆ సమస్య జరిగిన తర్వాత 3 సార్లు వచ్చారు, వచ్చి ప్రార్థన చేసుకొని పోయిండ్రు. సరే ఇంకా సర్లే అని చెప్పేసి అడిగారు, సర్లే అని చెప్పేసి మనం ఇచ్చేసాము. ఎన్ని రోజులు ఉంచారు చర్చిలో? 4 రోజులు ఉంది సార్. 4 రోజులు ఉందా? అంటే వాళ్ళు ఊరు అంటే కొంచెం సుమారు అయిన తర్వాత వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. సరే అంటే మనం ఏంటంటే ఊరికి పొమ్మని చెప్పేసి ప్రార్థన చేసి ఇంకా బాగుంది, పర్వాలేదని ప్రార్థన చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక పొరపాటు చేశారు. వాళ్ళు ఊరికి పోకుండా వేరే వాళ్ళ సడుగు ఊరికి పోయారు.
చదువులు ఊరికి పోయేసి వాళ్ళు అక్కడ 2 రోజులు ఉండేసి అక్కడ వెళ్ళిపోతామని చెప్పి వారం రోజులు ఉన్నారు వాళ్ళు ఊరు వేరే ఊళ్ళో చదువులు వాళ్ళ ఊళ్ళో. అన్నమాట అక్కడ ప్రార్థన అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ బాగా తప్పిందంట. ఇది ఆ సంగతి మనకు తెలియదు. సరే బాగా అయిపోయిన తర్వాత వాళ్ళు నేరుగా హాస్పిటల్కి పోకుండా మన కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు బాగునింది. ఆదివారం రోజు కూడా బాగునింది, బాగా ప్రార్థన చేసుకునేవారు. ఆవిడ ఊరికి బొమ్మని చెప్పాను. తర్వాత ఏంటంటే పాప అమ్మ వచ్చేసాయా నేను 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటాను, ఇంకా కొంచెం బాగుంది కాబట్టి ఇంకా 2 రోజులు ఉండేసి ఆడ పోతానని చెప్పింది. పాప నాయన ఒప్పుకోవాలా, పోవాలి ఊరికి పోవాలి అదంటే అప్పుడు నేను ఉండేసాయా మీరు ఉంటే 2 లేకపోతే 2 పోండి, ఒకరుండి ఒకరు పోతే బాగుండు అని చెప్పేతలకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఎలా ఉందో ఏమో మరి. అతనికి ఏమంటే సరేలయ్యా నేను మళ్ళీ 4 రోజులకు వస్తాలే, నేను బండి ఆటో తీసుకొస్తున్నాను, వాడికి డ్యూ కట్టుకోవాలా, నేను మళ్ళీ ఊరికి పోయేసి 4 రోజుల తర్వాత వస్తాలయ్యా ఉంటుందిలే అని చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కనీసం అతను కూడా ఉండేలా మన కాడ మన బార్డర్లో మన చర్చిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఏమేసి దాకా దెబ్బతగలేదు సార్. వాళ్ళు మన కానించి బయటికి పోయిన తర్వాత వాళ్ళలో మనస్పార్థాలు వచ్చేసినాయి. వచ్చేసి వాళ్ళిద్దరిలో కూడా సమాధానం లేకుండా పోయింది. అదే అదే ఆయన కూడా అది బాప్టిజం ఇవ్వాలన్నారంట కదా, వాళ్ళ ఆయనకు కూడా బాప్టిజం ఇవ్వాలని చెప్పారు కదా మీరు. ఆ బాప్టిజం తీసుకునేవారు వాళ్ళు. నేనేం చెప్పానంటే అంతకుముందు ఒక 4 సిద్ధపడినారు. అప్పుడు నేను చెప్పాను అయ్యా ఎవరైనా బాప్టిజం తీసుకోవాలని మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రండి, ఇది బలవంతం కాదు, ఒకరు ప్రోత్సాహించేది కాదు, మీకు ఇష్టంగా ఉంటే తీసుకోండి, లేదనుకుంటే మానేసుకోండి అని చెప్పేదానికి పాప అమ్మ ముందుకు వచ్చింది. ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం శనికాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేసి అయ్యా మరి భార్య తీసుకొని భర్త తీసుకోకుంటే బాగుంది, తీసుకుంటే ఇద్దరు తీసుకోవాలి, లేకుంటే ఇద్దరు మానేసుకోవాలా, ఇద్దరు తీసుకునేనే కదా మన యేసయ్య స్వస్థత పరిచేది. ఒకరు తీసుకుని ఒకరు తీసుకోకపోతే ఎట్లా అయినా అది మరి అది కష్టం కదా. అట్లా ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే కూడా అట్లా బాగుండు, మానేసుకుంటే ఇద్దరు మానేసుకోండి, ఇంకొక సమయం వస్తుంది, లేదనుకుంటే ఇద్దరు తీసుకోకుండా అందరికి వాళ్ళ బంధువులు అది వరే అమ్మాయిని తీసుకుంటుంటే నువ్వు కూడా తీసుకోరా, పాప ఇప్పుడు బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు, నువ్వు కూడా తీసేసుకో, మళ్ళీ ఆయన తీసుకోకుండా నువ్వు తీసుకోకుంటే అంటట అట్లా కొంచెం మనం అల్పంగా ఉంటుంది, అది మంచి పద్ధతి కాదు, నువ్వు తీసేసుకోరని వాళ్ళు చెప్పేదానికి అతను కూడా కొంచెం మెత్తబడి ఇద్దరు సిద్ధపడారు. వాడు తీసేసుకునేవారు. ఆ రాత్రి ఉండినరు, మళ్ళీ తెల్లారి ఉదయాన్నే ప్రార్థన చేసి పంపించేసారు. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు నేరుగా ఊరికి పోయేసి తర్వాత ఏదైనా బాగా తప్పితే హాస్పిటల్కి పోయి ఉంటే వాళ్ళకు ఈ సమస్య మన మీదకి రాదు సార్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఊరికి పోకుండా ఇటు హాస్పిటల్కి పోకుండా వాళ్ళు వేరే ఊరికి పోయేసి ఎక్కడైతే అమ్మాయికి బాగా తప్పిందో అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అదేంటే మా పాస్టర్ గారు బయటకు బాగానేలేదండి, 40 రోజులు ఉంచుకున్నాడు. ఎందుకంటే నేను కూడా ప్రార్థన చేశానమ్మా, ఇబ్బంది ఏం లేదు, మన యేసయ్య తగ్గిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఆశ్చర్యకరుడైనా చనిపోయిన వాడిని లేపినోడైనా 90 ఏళ్ళలో కూడా పిల్లలు పుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి బైబుల్లో, ఆశ్చర్యకరుడైనా అని చెప్పాను. నిజమేనండి, కానీ మా పాస్టర్ గారు మా అత్తయ్య గారు ఆయన వల్ల మాకు నష్టం జరిగిందండి, సరే ఇక మాకు ఇంకా 10,000 ఇచ్చారు, మేము తప్పుకున్నామండి, ఇక మేము ఇక సరే చాలే అని అంటే సరే. ఆ మాట ఎవరు సార్, ఆ అమ్మాయి అనిందా అబ్బాయి ఆయన అనిందా? వాళ్ళ ఆవిడే చెప్పింది. పాప అమ్మాయి అనింది, నాయన చెప్పలా? నాయన చెప్పలా. 10,000 ఇచ్చారండి, సరేలే అని మేము కూడా ఇంకా ఊరుకున్నాము, ఉందిరా అన్నారు. మీరేమో 15,000 అంటున్నారు కదా. అవునవును సార్, మనము అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం సార్. ఇప్పుడు నీ ముఖం నాకు తెలియదు, నా ముఖం నువ్వు తెలియదు, ఏ రోజు. అవునవును, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను, ఒక సాటి పాస్టర్ ఇబ్బంది పడకూడదు, మళ్ళీ కేసులు. ఇప్పుడు నేను చెప్పిందే నమ్మతో కానీ నేను అబద్ధం చెప్తున్నాను లేకపోతే నిజం చెప్తున్నాను. ఒకవేళ అబద్ధం చెప్పినా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీకన్నా నేను అబద్ధం చెప్పొచ్చు, అవునవును,
కానీ నువ్వేమనుకుంటావు, పాస్టర్ గారు చెప్తాను నిజమేను అని నువ్వు నమ్ముతావు. అవును. కానీ దేవుడు చూస్తున్నా ఆయన వరి నువ్వు అబద్ధం చెప్తున్నారా నువ్వు అని చెప్పేసి దేవుడు చూస్తుంది కదా. అవునవును. కానీ మనం చెప్పాల్సిన అవసరం ఏముంది తెలుసా? మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది. సరే. కాబట్టి వాళ్ళు మరి ఎలా చెప్పారు ఏమో సార్ మనకి తెలియదు. సరే, మీరంతా ఇది 10 ఇచ్చారా 15 ఇచ్చారా? మన 15 సార్. 15,000 ఇచ్చారా? ఓకే. 15,000 ఇస్తే ఇంకా అయిపోయిందిలేండి. ఇంకెందుకు దాని గురించి మాట్లాడటం కూడా. నేను చెప్తాలే వచ్చినప్పుడు, మా చర్చికి వచ్చినప్పుడు చెప్తాను. అమ్మా అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు, దానికి ఇబ్బంది లేదు, దగ్గరే ఉందామా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక మీరు నెల రోజులు ఉంచుకోవటమని ఆమె చెప్తుందా, 40 రోజులు ఉంచుకున్నారని చెప్పి మీరు నెల అంటున్నారు కదా. లేదు అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వారం అది కూడా మన లెక్కలు వేసేసారు వాళ్ళు. అదే అదే. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా ప్రార్థన చేశారా? తగ్గినాయా ఎవరికైనా మన చర్చ? మన కాడ 2-3 కార్యాలు జరిగినాయి సార్. ఏం జరిగినాయి అంటే ఒకరికి పాపకు వచ్చేసి కడుపులో ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మాయికి కూడా మళ్ళీ ప్రార్థన చేస్తే బాగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు కూడా ఇప్పుడు ఏం పర్వాలేమో, టాబ్లెట్ కూడా అవసరం లేదు, బాగుంది అని చెప్పొచ్చారు. మళ్ళీ మా మిస్సెస్కి కూడా కడుపులో నొప్పి అయ్యి 6 అంగుళాల గడ్డ ఉందని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి కూడా మన ప్రార్థన వల్ల ఆమెకు కూడా ఆపరేషన్ లేకుండా దేవుడు విడుదలిచ్చాడు. ఇంకొక అమ్మాయి వచ్చేసి కొంచెం చీకటి శక్తులు బంధించబడి ఆమె కూడా మన కార్మల వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు విడుదలిచ్చి ఆ చీకటి నుంచి విడిపించి ఆమెను కూడా స్వస్థపరిచాడు. అయ్యా. కాబట్టి వాళ్ళు ఎవరు మనకు తెలుసా, ఆ కార్యాలు చేపట్టి వాళ్ళు మన బంధువుల ద్వారా మనకు నడిపించబడ్డారు. అంటే వాళ్ళు మాకైతే తెలియదు, మన బంధువుల ద్వారా ఇట్లా అడిగి రండి, ఏదో దేవుడు ఒకరి నుంచి ఏమైనా స్వస్థపరచలేమని ఒక చెప్పిన దాంతో వాళ్ళు వచ్చేసారు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే డాక్టర్ అన్నీ తిరిగేసి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చేస్తాం మన కాడికి. అదే అదే. ఇప్పుడు నాకేం సార్, ఇప్పుడు 3-4 కేసులు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. క్యాన్సర్ వాళ్ళు 3 ఉన్నారు, 2 ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళేమో 2 వచ్చారు, ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు మన దగ్గర. ఈ కేసులు కూడా మీకు పంపిస్తాను, లేదంటే మీరు మా చర్చికి వచ్చినా బాధ లేదు, నీ కారు లేదు మీ దగ్గరికి పంపించమంటే మీ నెంబర్ ఇవ్వచ్చా వాళ్ళకి? సార్ పర్వాలేదు సార్, ఊరికి ఏంటి మాట ఇచ్చిన వల్ల ఏమి నష్టం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విశ్వాసంగా ఉండడం లేదు సార్. కొందరు ఏంటంటే దేవుడి కార్యాలు చేసేదాన్ని అంటే వాళ్ళ విశ్వాసాలు బట్టి సార్ మనం ఏం ప్రార్థన చేస్తాము, కానీ ఆ విశ్వాసం కూడా వాళ్ళకు కూడా కలిగి ఉండాలి, లేకపోతే అవిశ్వాసం కలిగి ఉండాలండి. ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ ఉంది ఇద్దరికైతే. నాకేంటంటే నాకు అంత టైం లేదు, నాకు వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి, నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. చాలా తక్కువ, ఉదయం ఒక 1 అవర్ ఉంటాను అంతే. నేను ఫ్లాట్లు అమ్మటం కానీ ఇవన్నీ చేస్తుంటాను నేను. ఫ్లాట్ బిజినెస్. ఈ తర్వాత మనకేంటంటే ఇక నేను 4వ తారీఖు దశమ భాగాలు పెడతాను. 4వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 8:30-9 దాకా ఉంటా. ఆ ఒక్కరోజే ఉంటాను నేను చర్చిలో. అప్పుడు 4వ తారీఖు ప్రతి నెల 4వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం 8:30 దాకా ఉంటానండి ప్రతి నెల. ఒక రోజే ఉంటాను నేను. కానుకల రోజు ఒక రోజు ఉంటాను. రోజు నాకేంటంటే మొత్తం 7 లక్షల చిల్లర దాకా వస్తాయి. కానుకలేమో ఒక 3-3.5 దాకా వస్తాయండి. మిగతాది ఇక మా అసిస్టెంట్ పాస్టర్లు 2 ఉన్నారు, ఇంకా వాళ్ళు ఉంటారు. ఇంకేమైనా పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ప్రత్యేకంగా కొంచెం గట్టి వాళ్ళు అయితే ఉంటా, ఇక మామూలు వాళ్ళు అయితే నేను మా అసిస్టెంట్ పాస్టర్లా చూసుకుంటారు.
మామూలు లేదు, వేరే పాస్టర్కి అప్పగిచ్చేస్తాం. అప్పుడు ఇచ్చేస్తాం. కొంచెం అమౌంట్ వచ్చేది గెట్టేవాళ్ళు అనుకోండి. సరేలే పర్వాలేదు, వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ అంటే అప్పుడు ఉంటానండి. మీరు వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఉంటాను అన్నమాట. ఇట్లా జరుగుతుంది. నాకేంటంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, కాకపోతే నాకు టైం కుదరట్లేదండి అయ్యగారు. అవునవునవునవును. కానీ మీరు కూడా మీ దగ్గర చాలా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి కాబట్టి సరే, మీరు రావడం అంటే మీకు టైము కొంచెం ఇబ్బంది అవుతుంది. నా నెంబర్ ఇస్తాను. తెనాలి నుంచి స్టిఫెన్ పాస్టర్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. స్టీఫెన్ పాస్టర్ అండి సార్. స్టిఫెన్ నా పేరు. సార్ ఇప్పుడు ఆర్టీసీ కాడికి వస్తే అక్కడ దగ్గరేనా? ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్కి మీకు రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్. ఇప్పుడు నేను వేరే దగ్గర ఉన్నా. నేను రేపెల్లుండి వెళ్ళినాక నా చర్చి కాడికి వెళ్ళినాక లొకేషన్ పెడతా. మీరు ఆర్టీసీ ఉందా? తెనాలి ఆర్టిస్ట్ బస్ స్టాండ్ ఉంది కదండి. ఆర్టిస్ట్ బస్ స్టాండ్కి రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ వేస్తే మీకు ఈ గడియార స్తంభం ఉంటుంది. ఆ గడియార స్తంభం నుంచి కొంచెం ముందుకు వస్తే బాటా షోరూమ్ ఉంటుంది. బాటా షోరూమ్ నుంచి కొంచెం అటు వస్తే అక్కడ చిన్న చర్చ్ ఉంటుందండి. చర్చి దాటిన తర్వాత ఏదో విగ్రహం ఉంటుంది. అది దేవుడు ఏదో విగ్రహం, అది ఏదో వెంకటేశ్వర విగ్రహం ఏదో అంటారు. ఆ విగ్రహం ఉంటుంది. ఆ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆడ లెఫ్ట్ లో నా చర్చ్ అండి. సరే సరే. మీరు వచ్చినా పర్లేదు. మీరు మంత్లీ ఒక 5-6 టైమ్స్ పెట్టుకుంటే మీకు ఒక శాలరీ లాగా నేను చేయగలను. లేదు అంటే మీరు మీ దగ్గర పంపించేస్తాను నేను. అదేలే సార్, అంటే ఇప్పుడన్నా నెల్లూరుకి వచ్చినప్పుడు అట్లా కలిసేదానికి అందుకోసం సార్ అవుతున్నది. అటైతే వీళ్ళని మీ దగ్గర పంపించేస్తానులేండి. నాకు అంత టైం అయితే ఉండదు. అందుకోసం ఏంటంటే ఇప్పుడన్నా నెల్లూరుకి వచ్చేటప్పుడు మీరు అక్కడ కలిసి మాట్లాడి వద్దామని, దానికోసం. ఖచ్చితంగా కలుద్దాం అయ్యగారు మనం. అదే సార్, మనకేంటంటే మనకు ప్రస్తుతానికి ఏంటంటే చర్చి బేస్మెంట్ వేస్తుంది సార్. చర్చికంగా కట్టిలా మనం ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే పట్టగట్టుకొని రేకులు వేసుకొని తాత్కాలికంగా చేస్తుండా. అంటే దేవుని మందిరంగా కట్టబడలేదు సార్, బేస్మెంట్ వేస్తుండా. ఇంకా నుంచి దేవుడి సమయం కోసం ఎదురు చూస్తుండా. ఎందుకంటే నేను సొంతంగా పరిచయం అంటే సవాసంలో ఉండా, కానీ నేను సొంత పరిచయిస్తా. ఏ సహాయం అనేది మనకు లేదు. దేవుడి మీద ఆధారపడి సొంత పరిచయం చేస్తుంటా. అందుకని దేవుడు మరి ఆయన మహిమ కోసమే వాడబడాలా మందిరము. మరి దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తారని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి చెప్తాను సార్. దేవుడికి చెప్తాను, లేకపోతే ఏం చేయాలి. ఏం బాధ లేదండి. దేవుని చిత్తానుసారమైన మీకు నేను ఫోన్ చేశాను. ఈ రోజు నుంచి మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఖచ్చితంగా నేను మీ జీవితాన్ని యేసయ్య నా మీద భారం మోపారు అనుకోండి. ఇంకా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడతాను. ఆయనతో మాట్లాడి మీకు కాన్ఫరెన్స్ కలుపుతాను. ఆయన కూడా చాలా చర్చిలకి నేను డొనేట్ చేస్తున్నాడు. ఆయన నాకు కూడా 18 లక్షలు ఒకసారి ఇచ్చాడు. ఆయన ఇవ్వడంతో నేను చర్చి కట్టాను. ఆయనతో నీతో మాట్లాడిస్తాను. మీరు ఆయన డొనేట్ చేస్తారు, మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. దేవునికి మహిమకరంగా ఉందాం మనం. అవునవును. నాకేంటంటే ఏ పాస్టర్ అయినా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడంటే నాకు మనస్కరించదండి. పాస్టర్ని ఫేమస్ చేసేదాకా, ఆ పాస్టర్ మంచిగా దేవుడి సేవలో బాగా నడవబడేదాకా నా మనసు ఊరుకోదండి. నేను ఎందుకంటే నాకు కొద్దిగా ఏంటంటే అదొక్కటే సార్. ఇంకేం లేదు. ఈరోజు సంపూర్ణంగా చావేస్తా. ఇంకేం బయట పని కూడా లేదు. సంపూర్ణంగా చావే.